అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నూడిల్స్ ఎలా చేసుకోవాలో బయట స్ట్రీట్ ఫుడ్ ఎలా ఉంటుందో అలా చేసి చూపిస్తాను. ముందుగా క్యారెట్ తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా పొడవుగా కట్ చేసుకోవాలి. తర్వాత 2 క్యాప్సికమ్ తీసుకున్నాను. అవి కూడా పొడవుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డల బదులు ఉల్లికాడలు తీసుకున్నాను. అవి కూడా మీడియం సైజులో బాగా కట్ చేసుకోవాలి. తర్వాత కడాయి పెట్టి అందులో కొంచెం నూనె వేసి 2 ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం మిరియాల పొడి, కొంచెం ఉప్పు వేసి ఫ్రై చేయాలి. ఈ ఎగ్స్ అన్నీ మంచిగా చిన్న చిన్న పీసెస్గా మంచిగా ఫ్రై అవ్వాలి విడివిడిగా. అప్పుడు పక్కకు పెట్టుకోవాలి తీసి. అందులోనే ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడ ముక్కలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసాను కొంచెం. తర్వాత కట్ చేసి పెట్టిన క్యారెట్ ముక్కలు వేయాలి. తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసాను. అవన్నీ వేసి మంచిగా కొంచెం సాల్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగా ఉంటుంది. కొద్దిసేపు ఇలానే మంచిగా ఫ్రై అవ్వాలి. తర్వాత నేను కొన్ని మిరియాలు తీసుకున్నాను. అది చిన్న మిక్సీ బదులు చిన్న రోల్ పెట్టుకొని అందులో దంచుకుంటాను. నాకు అందులో దంచడం ఇష్టం. అట్నే కొంచెం పసుపు వేసాను. తర్వాత దంచి పెట్టిన మిరియాల పొడి వేసి కలపాలి బాగా. ఎందుకంటే మళ్ళీ తర్వాత కలపడం కొంచెం కష్టం అవుతుంది. అందుకని ఇప్పుడే మిరియాల పొడి వేసుకున్నాను. ఇప్పుడు బాగా ఫ్రై చేయాలి. ఈ ఉల్లికాడలు, క్యారెట్, క్యాప్సికమ్ తొందరగానే ఉడుకుతుంది. కానీ నేను ఒక ఉల్లిగడ్డని సన్నగా కట్ చేసి అది కూడా ఇందులో వేసాను. నేను ఆల్రెడీ నూడిల్స్ని ఉడకపెట్టి పక్కన పెట్టాను. ఇది కొంచెం ఫ్రై అయినాక అందులో వేస్తాను. ఇప్పుడు ఉడకబెట్టి పెట్టిన నూడిల్స్ని వేస్తున్నాను. అంటే పూర్తిగా ఉడకకుండా ఒక 75% ఉడికిన నూడిల్స్ని పక్కన పెట్టాను. తర్వాత అది వేసాక మళ్ళీ ఎగ్ ఫ్రై చేసి పెట్టాను కదా, అది కూడా అందులో వేసాను. ఇప్పుడు మొత్తం వెజిటేబుల్స్ అన్నీ అడుగున ఉన్నాయి కదా, అది మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే చూసి వేసుకోండి. కారం మీకు కావాల్సినంత వేసుకోండి. నేను మిరియాల పొడి, పచ్చిమిర్చి అవి వేసాను కాబట్టి నేను కారం వేయను. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి దింపేస్తాను. ఇష్టం ఉన్న వాళ్ళు సోయా సాస్ అవన్నీ వేసుకుంటారు. నాకు ఇష్టం లేదు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్.